నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుంది. ఆ ప్రాంతంలో విజయవాడకు 8 వరుసలు లేదా 6 వరుసల రహదారిని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం మరియు కేంద్రం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని విస్తరణలో భాగంగా ఈ రహదారిని 12 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రూపొందిస్తుంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. చివరిదాకా చూసి లైక్ ఇచ్చి అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవే ప్రాజెక్టులను వేగవంతం చేసింది. అమరావతితో పాటు ప్రధాన నగరాలకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవేను విస్తరిస్తుండగా విజయవాడ బెంజీ సర్కిల్ నుంచి ఈట్పగల్లు వరకు 12 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. విజయవాడ కలెక్టరేట్ నిర్వహించేటువంటి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ను ప్రజాప్రతినిధులు చూపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ సమావేశంలో రోడ్డు నిర్మాణం, దానికి అవసరమైన అదనపు సౌకర్యాలపై అయితే చర్చించడం అయితే జరిగింది. కలెక్టరేట్లో ఈ కీలకమైనటువంటి సమావేశానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. కన్సల్టెన్సీ తయారు చేసినటువంటి డిపిఆర్ను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులను కన్సల్టెన్సీకి తెలియజేశారు. విజయవాడ మచిలీపట్నం ఎంపీలతో పాటు విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, మచిలీపట్నం ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో పాటు విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా వంటి అనుబంధ శాఖల అధికారులు కూడా హాజరవుతారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల సమస్యలు ఎన్నో తీరుతాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణ సమయం అనేది చాలా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఈ విజయవాడ మచిలీపట్నం రహదారి విస్తరణలో కొత్త ప్రతిపాదనలు కూడా తెర మీదకి వచ్చాయి. అవి చాలా ముఖ్యమైనవిగా చెప్తున్నారు. వాటి విషయం కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటే, ముఖ్యంగా బెంజీ సర్కిల్ నుంచి కానూరు వరకు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి, భూసేకరణ ఖర్చులు తగ్గించడానికి 12 కిలోమీటర్ల మేర పై వంతెన అంటే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనేటువంటి ఆలోచనను కూటమి ప్రజాప్రతినిధులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిపిఆర్లో ఈ ప్రతిపాదన లేనప్పటికీ భాగస్వాముల సమావేశంలో దీనిని కన్సల్టెన్సీ ముందుకైతే తీసుకొచ్చారు. ఈ రహదారిపై మొత్తం 13 కూడళ్లలో ఈ యొక్క ఫ్లైఓవర్లు, పై వంతెలను నిర్మించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలు ఎంతవరకు సాధ్యమవుతాయి, సాధ్యం కావా అనేటువంటి విషయాన్ని మొత్తం ఆలోచిస్తున్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మొత్తం 64 కిలోమీటర్ల ఎన్టీఆర్ జిల్లాలో ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లాలో 2 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 62 కిలోమీటర్లు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కన్సల్టెన్సీ తయారు చేసినటువంటి డిపిఆర్లో ఈ పై వంతెన ప్రస్తావన లేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రతిపాదనలు ఉండవచ్చని కూడా అంటున్నారు. ఈ ప్రతిపాదనలు ఎంతవరకు సాధ్యం అవుతాయి అనేటువంటి వాటి మీద వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, మెట్రో ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల కలిగేటువంటి అడ్డంకులు ఏమిటి అనే విషయాలపై అయితే చర్చించనున్నారు. వచ్చిన ప్రతిపాదనలు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు తమ కేంద్ర కార్యాలయానికి అయితే పంపించడం అయితే జరిగింది. అక్కడ అనుమతులు లభిస్తేనే ఈ పనులు మొదలవుతాయి. విజయవాడ నుంచి మచిలీపట్నం హైవే విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హైవేను 6 వరుసలుగా అయితే విస్తరిస్తున్నారు. అది ఫ్రెండ్స్, మచిలీపట్నం మరియు హైదరాబాదుకు 6 వరుసలుగా నిర్మించేటువంటి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించినటువంటి వివరాలు. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.